నమస్తే. నేను మీ తాడువై రామకృష్ణ. పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి దేశంలోని అన్ని పార్టీలు ఖండిస్తే, అదేవిధంగా ఉగ్రవాద చర్యను తీవ్రంగా వ్యతిరేకించి భారతదేశం తరఫున ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ యొక్క దాడిని ఖండిస్తూ తమ యొక్క విచారాన్ని వ్యక్తపరిస్తే, అదే విచిత్రమో కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తన నైజాన్ని మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారి యొక్క నోటి నుంచి ఎంత దారుణమైనటువంటి పదాలను, కాంగ్రెస్ యొక్క నైజాన్ని మనం సుస్పష్టంగా తెలుసుకోగలిగాం. స్పష్టత లేని, నిలకడలేని షర్మిల గారి యొక్క నాయకత్వం కొన్నాళ్ళు తెలంగాణలో, మరికొన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆమె ఏది మాట్లాడితే అదే నిజమని ఆమె భ్రమించటం, ఆ భ్రమలో ప్రజలందరూ తన యొక్క మాటలు వింటారని ఆమె భ్రమపడటం, మరి స్థిమితం లేని ఆమె యొక్క రాజకీయ నేపథ్యం, దానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఉగ్రవాదిగా చెప్పబడటం, స్థిమితం లేని ఆమె నాయకత్వమే కాకుండా మతి స్థిమితం ఏమైనా తప్పారా అన్న విధంగా ఆమె యొక్క ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. దానికి మా భారతీయ జనతా యువ మోర్చా తగిన రీతిలో స్పందించి ఆమెకు మీ యొక్క బుద్ధిని మార్చుకోమని గట్టిగా చెప్పడం కూడా జరిగింది. కానీ మీరు గనక పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం, హిందూ వ్యతిరేకత మరొకసారి సుస్పష్టంగా మనకు తెలియజేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారు, ఆయన కూడా ఏదో ఆయన పాకిస్తాన్లో పుట్టినట్లుగా పాకిస్తాన్ని వెనకేసుకొస్తూ టెర్రరిస్టుల దాడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పటం కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ రూపం. ఇక్కడ షర్మిల గారు కానీ, అక్కడ సిద్ధరామయ్య గారు కానీ, మరి ఎన్నో సందర్భాలలో మరి రాహుల్ గాంధీ గారు కూడా ఏ భారత్ మాతా కౌన్ అని చెప్పటం, యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం భారతదేశ ప్రజలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా హిందూ ప్రజల వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు హాస్యాస్పదంతో పాటు చాలా విచారించదగ్గ విషయం. ఇది హిందువులందరూ కూడా తెలుసుకుంటున్నారు. అంతేకాదు, మరి ఈ రోజున నరేంద్ర మోడీ గారు రేపు మే 2వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కలల స్వప్నం సాకారమయ్యేటువంటి సుదినం. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల విలువైన పనులు, శంకుస్థాపనలు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ముమ్మూరంగా అభివృద్ధి చేయటానికి రేపు మన ప్రియతమ ప్రధాని అమరావతికి వేంచేయటం మన యొక్క బీజేపీ కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లోనూ నూతన ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నదని భావిస్తూ అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని భాగస్వాములై మన రాష్ట్ర రాజధాని అమరావతిని వేగవంతంగా అభివృద్ధి చేసుకుందాం, ప్రగతి పదంలో నడుద్దాం. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. మీ తాడువాయి రామకృష్ణ.